సింబాలిక్గా మీరు బీసీని ముఖ్యమంత్రి చేయాలి అనే ఒక చేసి చూపించండి అని మీ ప్రత్యర్థులు విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? మేము ఎన్ని చోట్ల చేయలేదు. ఇప్పుడు ఉదాహరణ కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది, సిద్ధరామయ్య గారు ఉన్నారా లేదా? తెలంగాణ గురించి మనం మాట చెప్తాను నేను. కాంగ్రెస్ పార్టీ నాట్ ఓన్లీ తెలంగాణ, అక్కడ సిద్ధరామయ్యని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి సిద్ధరామయ్య అయ్యారు, ఆయన లక్కీలీ బీసీ అయ్యి ఉన్నారు. అట్లా కాదు. ఇక్కడ నేను అంటున్నాను, అశోక్ గెహ్లోట్ గారు ఉన్నారు ఉదాహరణకి, రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ గారిని చేయలేదా? ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ గారిని చేయలేదా? బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు వాళ్ళు. తెలంగాణలో మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదని అనుకోబాకండి. అవసరం అనుకున్నప్పుడు ఎవరినైనా చేస్తారు. సో రేవంత్ రెడ్డిని కాదని బీసీని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారిని కాదని ఇంకో ఆయన తీసుకొస్తారంటే అసలు బేసిక్గా బ్రాడ్ కాన్సెప్ట్తో మేము ముందుకు పోతా ఉన్నాం. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఆయా సమయానుకూలంగా కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఏం కావాలంటే అది చేస్తే దానికి అందరూ ఏకీభవిస్తాం. పార్టీయే కదా అంతిమ నిర్ణయం.